వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నీతి నిబద్దతలతో సమాజంలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని పుచ్చల లక్ష్మి అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసనపేట పట్టణం సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు పుచ్చల విశ్వేశ్వరరావు సతీమణి పుచ్చల లక్ష్మి పదవీ విరమణ వేడుకలను వారి స్వగృహం నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పుచ్చల లక్ష్మి చేసిన సేవలను కొనియాడారు. సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు విశ్వేశ్వరరావు దంపతులకు దుస్సాలువతో సన్మానించి పుష్పగుచ్చాన్ని అందించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు రోణంగి కృష్ణంనాయుడు, జామి కామేశ్వరరావు, పద్మావతి కళాశాల యాజమాన్యం, దుర్గాప్రసాద్, గొండె సత్యం తదితరులు పాల్గొన్నారు. అరసవిల్లి మిల్లు జంక్షన్ లో గల శార్వాణి విద్యానికేతన్ స్కూల్లో వి డెంటల్ హాస్పిటల్ వారు ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి మిల్లు జంక్షన్ లో గల శార్వాణి విద్యానికేతన్ స్కూల్లో వి డెంటల్ హాస్పిటల్ వారు ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వి డెంటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాన్ మాడుగుల మాట్లాడుతూ దంత వైద్య శిబిరం నిర్వహించడానికి సహకరించిన స్కూల్ కరెస్పాండెంట్ ఆంజనేయులకి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులను ఉద్దేశించి బ్రషింగ్ టెక్నిక్, పళ్లను శుభ్రంగా ఎలా ఉంచుకోవాలో గురించి తెలిపారు. డాక్టర్ ఓంకార్ విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉపాధ్యాయులకు వి డెంటల్ ఫ్యామిలీ డెంటల్ కార్డు ఉచితంగా అందజేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు, టూత్ పేస్టులు ఇచ్చారు. కార్యక్రమానికి స్కూల్ యాజమాన్యం, వి డెంటల్ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ వెంకటేష్, అసిస్టెంట్ నితీష్, ఇందుమతి పాల్గొన్నారు. రాజాం పట్టణంలో లోక కళ్యాణార్థం శ్రీ సుబ్రహ్మణ్య ఆవరణార్చన నిర్వహించిన శ్రీనివాసాచార్యులు. విజయనగరం జిల్లా రాజాం పట్టణం గాయత్రీనగర్ కాలనీలో జలమూరు మండలం నగిరికట్టకం గ్రామానికి చెందిన పాంచరాత్ర ఆగమ ప్రవీణ శ్రీమాన్ ఇప్పిలి శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం శ్రీ సుబ్రహ్మణ్య ఆవరణార్చన, రుద్రాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పిలి శ్రీనివాసాచార్యులు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ లోక కళ్యాణార్థం శ్రీ సుబ్రహ్మణ్య ఆవరణార్చన, రుద్రాభిషేక హోమం తదితర కార్యక్రమాలు సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన రోజైన మంగళవారం 8 మంది ఋత్వికులతో ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సుబ్రహ్మణ్య ఆవరణార్చన కార్యక్రమం శ్రీకాకుళం పట్టణానికి చెందిన శ్రీ విద్యోపాసకులు పెంట వాసిష్ఠ కార్తికేయ శర్మ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు మంగళవారం ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, పరిషత్తు, మండపారాధనలతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా లోక కళ్యాణార్థం చేపట్టిన కార్యక్రమం ముగించడం జరిగిందని తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఋత్వికులు జనార్దన శర్మ, ప్రసాద్ శర్మ, వేమకోటి వెంకటరమణ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అని మాజీ మంత్రి, రాజాం శాసనసభ్యులు కొండ్రు మురళీమోహన్ కొనియాడారు. సోమవారం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం కాగితాపల్లి, ఉణుకూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కొండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 1000 రూపాయల పెన్షన్ పెంచడంతో పాటు 3000 రూపాయలు అదనంగా ఇవ్వడం హర్షణీయమని అన్నారు. పేదల అభ్యున్నతి కోసం గతంలో 200 ఉన్న సామాజిక పెన్షన్ను చంద్రబాబు నాయుడు 1000 రూపాయలకు, తరువాత 2000 రూపాయలకు పెంచారని అన్నారు. నేడు 3000 రూపాయలు ఉన్న పెన్షన్ను 4000కు పెంచి పేదల బంధువుగా నిలిచారని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు తీసుకుందని ఎద్దేవా చేశారు. రాబో రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని అన్నారు. మండలంలో, గ్రామాల్లో సమస్యలు గుర్తించి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ దూప ధర్మారావు, మండల పార్టీ అధ్యక్షులు కిమిడి అశోక్ కుమార్, కడగల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ చేసిన శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకిచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోడీ ఆశీస్సులతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచనలతో సోమవారం పెన్షనార్థులందరికీ 7,000 రూపాయలు పెన్షన్ను సచివాలయం, అంగన్వాడీ మరియు ఎన్డీఏ కార్యకర్తల ఆధ్వర్యంలో పైడిభీమవరం జనసేన పార్టీ నాయకులు, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూర్మారెడ్డి దాము, బాలు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏ హామీలైతే ఇచ్చామో మొట్టమొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజే 4,000 ప్లస్ 3 నెలలది కలిపి 7,000 రూపాయలు ప్రతి అవ్వకి, తాతకి ఎవరైతే పెన్షన్ అందిస్తున్నామో వాళ్ళందరికీ కూడా మేము ఖచ్చితంగా వచ్చే మొట్టమొదటి రోజే మేము దాన్ని 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వంలో శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి ఈ రోజు ఇద్దరూ కలిసి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి పెన్షన్దారు ఇంటికి వెళ్లి ఈ రోజు తలుపు తట్టి మరి పావు తక్కువ వారికి ఈ రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఒకటే చెప్తున్నాం, చేసిందే చెప్తాం, చెయ్యబోయేదే చెప్తామని చెప్పి మీకు అందరికీ ఈ విధంగా తెలియపరుస్తున్నామని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం పరిశీలించారు. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్దానం ప్రాంత ప్రజలను పట్టి పీడిస్తున్న కిడ్నీ మహమ్మారి మూలాలు కనుగొనేందుకు సీఎం చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన పోరాట ఫలితమే ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని తెలిపారు. 2018వ సంవత్సరంలో ఇదే స్థలంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి ఆనాడు చంద్రబాబు భూమి పూజ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రీసెర్చ్ సెంటర్ ఉద్దానం వాసుల కళ. ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిపై ఒక శాశ్వత పరిష్కారానికి రీసెర్చ్ జరగాలని ఒక మంచి ఆలోచనతో తితిలి సమయమైనప్పుడు ఇక్కడ దాదాపు 2 వారాలు గడిపిన చంద్రబాబు నాయుడు గారికి మరి రాష్ట్ర వ్యాప్తంగా తితిలి గురించి ఫండ్స్ అని వచ్చినప్పుడు ఆయన ఒకటే అన్నారు, పలాసాకి ఫండ్స్ కాదు, ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కావాలి, ఇంతవరకు ఎవరు చేయలేని ఒక రీసెర్చ్ జరగాలి. అంటే ఈరోజు ఉద్దానం వాసుల పరిస్థితి ఎలా తయారైపోయిందంటే ఎప్పుడొచ్చినా ఈ కిడ్నీ సమస్యలు, డయాలసిస్ చేయించుకోవడం, తర్వాత స్టేజ్ గురించి ఎదురు చూడడమే తప్పితే పెన్షన్ ఎంత వస్తుందని తప్పితే ఎవ్వరు కూడా ఎందుకు వస్తుంది ఉద్దానం వాసుల్లోనే ఈ జబ్బు ఎక్కువగా తరతరాలుగా పట్టి పీడిస్తుందన్న ఆలోచన ఎవరు చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టి పెట్టిన తర్వాత దాని మీద అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్పందించి రీసెర్చ్ సెంటర్ కి 2018 నవంబర్ 5నే ఇదే పలాసలో ఈ స్థలాన్ని అప్పుడు సూచించి కలెక్టర్ గారి చేత ఓకే చేయించింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలోని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అన్న పదాన్ని పక్కన పడేసి ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే కట్టారు గాని ఎక్కడ ఒక్క అడుగైనా ముందుకు పడిందా అని అడుగుతున్నాను. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి అప్పటి పూనం మాలకొండయ్య గారు పేరు కూడా ఇక్కడ ఉంది, ఆమెతో ఉన్నప్పుడు కూడా దీని మీద రీసెర్చ్ స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం రూపాయి కూడా ఫండ్ ఇవ్వకపోయినా ఆయనకున్న ఇంట్రెస్ట్ తోని ఫారెన్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇప్పటి వరకు కంటిన్యూ చేశారు. ఈ రోజు మళ్లీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు ఆ డాక్టర్స్ అందరినీ మీరు లోపల కలుస్తారు. ఖచ్చితంగా ఇప్పటికే ఒక మంచి న్యూస్ ఏంటంటే కిడ్నీ వ్యాధులు అన్నవి ప్రివెంటబుల్, వాటిని మనం రాకుండా తప్పించుకోవచ్చు. ఒకవేళ సిమ్టమ్స్ కనిపించినా కొన్ని మందుల వల్ల మనం ఇబ్బంది లేకుండా ముందుకెళ్లొచ్చిన ఒక మంచి న్యూస్ చెప్పారు. అయితే ఆ మందులు అన్నవి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ప్రతి పీహెచ్సీ ద్వారా ఇవ్వాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ఏదైనప్పటికీ గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల లోపల ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కి మళ్లీ దాని మీద ప్రయత్నాలు, వాటి పరిశోధనలు మొదలవుతున్నందుకు సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి మరియు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉద్దానం మీద చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఆయన ఖచ్చితంగా ఈరోజు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి చూస్తున్నారు. ఈ హాస్పిటల్ మీద ఇద్దరు పెద్దల సహకారంతో, ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి సహకారంతో, డాక్టర్ సహకారంతో ఎప్పటి నుంచి దీని తాలూకా మొదలేంటి అంతమేంటని ఆలోచిస్తున్న ఉద్దానం ప్రజలకి ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖచ్చితంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మొదలు అవ్వడంతో పాటు జనాల్లో ఇంకా అవేర్నెస్ తీసుకువెళ్లాలండి. చాలా మంది దేనివల్ల ఇది వస్తుంది అనేది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. శుభ్రమైన మంచినీరు అనేది ప్రపంచంలో ప్రతి ఒక్క హక్కు.
తరాలు మారుతుండడం వల్ల వాటర్ కంటామినేషన్ అయిపోతుంది. దాని గురించే కుప్పం ప్రాజెక్ట్ ని ఇక్కడ తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు కుప్పం ఎక్కడ, పలాస ఎక్కడ, ప్రతి ఒక్కరికి మంచినీరు అందించాలని ప్రాజెక్ట్ తీసుకొస్తే ఈ రోజు ఆ మదర్ ప్లాంట్ ఎలా ఉందో, కనీసం మేము 135 ప్లేసుల్లో మొదలు పెడితే ఈరోజు ఎన్ని పనిచేస్తున్నాయో కూడా ఎవరికి తెలియదు. ₹2కి 25 లీటర్లు నీళ్లిచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ? ఈ రోజు వాటి ధరలు పెంచి నిన్న మొన్న ఊర్లకు వెళ్తే దాని ధరలు మళ్లీ ₹2 తగ్గించండి అని మహిళలు అడుగుతున్నారు. ఒక మంచి పరిణామం. ఇప్పుడున్న డాక్టర్ సహకారంతో ఎవ్వరికి ఇక్కడ స్వార్థం లేదు. ఉద్దానం కిడ్నీ సమస్యలకి ఒక మూలం, దానికి ఒక పరిష్కారం కనుక్కోవాలని దీంతో ప్రతి ఒక్కరు ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లోనే, ఈ టర్మ్లోనే రీసెర్చ్ సెంటర్ ఇక్కడ మొదలవుతుంది. ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకెళ్తామని మాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. అనంతరం వైకాపా ప్రభుత్వంలో ఆసుపత్రి నిర్మించారే కానీ కేవలం డయాలసిస్ సెంటర్ గానే రోగులకు సేవలందించడం బాధాకరమని అన్నారు. జార్ఖండ్ నుంచి వచ్చిన డాక్టర్స్ తో సమావేశమై ఆసుపత్రిలో కావలసిన పరిశోధనలపై ఆమె చర్చించారు. భారీ మెజారిటీతో గుండు శంకర్ విజయం సాధించిన నేపథ్యంలో టీడీపీ నాయకులు గ్రామదేవత అమ్మవార్లకు మంగళవారం మొక్కులు చెల్లించుకున్నారు. నియోజకవర్గ ప్రజల ఆదరణ, భగవంతుని ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో గుండు శంకర్ విజయం సాధించిన నేపథ్యంలో టీడీపీ నాయకులు గ్రామదేవతలు అమ్మవార్లకు మంగళవారం మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్నికల ముందు శంకర్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ నాయకులు అమ్మవారికి మొక్కుకోగా, అమ్మవారి వారాలు జరుగుతున్న సందర్భంగా మంగళవారం పెద్ద ఎత్తున శ్రేణులు అమ్మవారికి ముర్రాట్లు చెల్లించుకున్నారు. నగరంలోని బలగ, గ్రామీణ మండలంలోని చింతాడలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్ తన సతీమణి స్వాతి శంకర్ తో కలిసి పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ముర్రాట్లు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బలగలో రెడ్డి గిరిజాశంకర్ ఆధ్వర్యంలో అమ్మవారి చల్లదనం కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గుండు శంకర్ దంపతులను తోడ్కొని టీడీపీ నాయకులు, గ్రామస్తులు ముర్రాట్లతో భారీగా ఊరేగింపు నిర్వహించి అనంతరం బలగ భద్రమ్మ తల్లిని దర్శించుకున్నారు. భద్రమ్మ తల్లికి మొక్కులు చెల్లించి చల్లదనం చేశారు. అదేవిధంగా చింతాడలో టీడీపీ నాయకులు బోర గోవింద్, బోర రమేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి గుండు శంకర్ దంపతులు ముర్రాట్లతో ఊరేగింపుగా వెళ్లి గ్రామదేవతను దర్శించి మొక్కులు చెల్లించారు. రెండు ప్రాంతాల్లోనూ భారీగా తరలివచ్చిన మహిళలు ముర్రాట్లతో అత్యంత భక్తి శ్రద్దల నడుమ నిర్వహించిన ఊరేగింపు ఆధ్యాత్మిక శోభను తలపించింది. కార్యక్రమంలో పలు డివిజన్ల ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.